जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेडकर भवितकु मार्गम अंबेडकर बडुगुలకు ప్రాణం अंबेडकर जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेडकर भवितकु मार्गम अंबेडकर बडुगुలకు ప్రాణం अंबेडकर टीचर अंबेडकर मा बतुको फ्यूचर अंबेडकर मा दारिकी टार्च अंबेडकर भारत को मार्क्स अंबेडकर मा वल्लो टीचर अंबेडकर मा बतुको फ्यूचर अंबेडकर मा दारिकी टार्च अंबेडकर भारत को मार्क्स अंबेडकर जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेडकर बडुगुలకు ప్రాణం अंबेडकर भारत को मार्क्स अंबेडकर जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेडकर बडुगुలకు ప్రాణం अंबेडकर भारत को मार्क्स अंबेडकर కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందురా అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందురా అంబేద్కర్ మనువుకు మరణం అంబేద్కర్ మానవత మూర్తి అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ जागो रे जागो अंबेडकर जगज्जननेता अंबेडकर बडुगुలకు ప్రాణం अंबेडकर भारत को मार्क्स अंबेडकर పోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమలో వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ భూవకై పోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమలో వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ ఆలోచన ఆ ఏజ్లో రావడం స్టేట్ లెవెల్ ఇప్పుడు సెంట్రల్గా వెళ్ళడం అనేది చిన్న విషయం కాబట్టి ఒక రకంగా అందరికీ అవకాశాలు ఇస్తే సమాన అవకాశాలు అది విద్య అవ్వచ్చు వైద్యం అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు అందరికీ కూడా అవకాశాలు ఇస్తే ఏదైతే ప్రపంచంలో చైనా ఏ విధంగా గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో కొడుతుందో అలా ఇండియా కూడా కొట్టే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం ఆ దేశంలో లేవు. నిచ్చెన లాంటి కుల వ్యవస్థలో హిందూ వాళ్ళకు అవకాశాలు లేవు. ఒకవేళ పరిగెడదామన్నా తొక్కేటువంటి పరిస్థితి నిచ్చెన లాంటి వ్యవస్థలో ఒక్కొక్క స్టెప్ మీద నొక్కేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నరసింహరావు గారు ఫ్యూచర్లో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్కు పూర్తి స్థాయిలో పనిచేయాలి. దాంతోపాటు ఈ సామాజికంగా ఉన్నటువంటి దీనికి ప్రత్యక్షంగా పాల్గొనాలి. ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ చూస్తుంటే రేపు భవిష్యత్తు ఏమవుతుంది అని ఆందోళన పర్మనెంట్ ఎంప్లాయీస్కే ఉంటే కాంట్రాక్ట్ లేబర్ ఆందోళన ఎలా ఉంటుంది చెప్పండి. ఏంటి భవిష్యత్తు అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నాం, ఎటెల్లో తెలియట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనికి కారణాలు ఏంటో ఆలోచించాలి నాయకత్వంగా. అంటే మనం దాదాపు 1420 రోజులు చేస్తున్నాం. నిర్ణయం ఇప్పుడు వెనక్కి ముందుకెళ్ళిందా అంటే వెనక్కి ముందుకెళ్ళలేదు, ముందుకే వెళ్తుంది, మనకు కనబడతలేదు. ఇది వాస్తవం. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈ దేశంలో హిస్టరీ మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరం, ఈ వ్యక్తులుగా మన తాత ముత్తాతలు ఎవరు, మన తాత ముత్తాతలు ఏం పనిచేసేవారు ఈ సమాజంలో, వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడే మనమేంటో మనకు అర్థమవుతుంది, మన పిల్లలకి మార్గదర్శకంగా
దాన్ని చూపిస్తాం. ఎందుకంటే 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలో మహిళలు 50%కి విద్యా హక్కు లేదండి, స్కూల్కి వెళ్ళే హక్కు లేదు. దాంతోపాటు ఇంకో 70% ఎవరైతే ఉన్నారో శూద్రులకు వాళ్ళకు కూడా ఇది. అలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. అంటే భారతదేశంలో ఏ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థలో ఎంతమంది లబ్ధి పొందారు, కొంతమంది ఎందుకు శాసించారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. అంటే ఈ మహనీయులు చూసారా, ఇద్దరు మహనీయులు, మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆ టైంలోనే భార్యకి చదువు చెప్పి స్కూళ్ళు స్థాపించి మహిళలకి విద్యను అందించారు. ముఖ్యంగా ఆ రోజుల్లో బ్రాహ్మణ స్త్రీలు ఎక్కువ, ఎందుకంటే అంది పుచ్చుకునే అవకాశము వాళ్ళకు ఉంది కాబట్టి. అలాగా ఆ విధంగా మానేయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర పోరాటం జరుగుతుంది. ఈ దేశంలో తెల్లవాళ్ళు పోవాలి అనేటువంటి జరుగుతున్న క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెల్లవాళ్ళు పోతారు, నల్లవాళ్ళు వస్తారు కాదు, ఈ సమాజంలో అందరికీ అన్ని హక్కులు సమానంగా ఉండాలి, భూమి జాతీయం చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించాలి, అందరికి సమాన అవకాశాలు కల్పించాలి, విద్య, వైద్యం, ఉద్యోగం, జస్టిస్ అంటే ఇలాగా అన్ని హక్కులు కల్పించి రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు. ఆ రాజ్యాంగం గురించి మనం మర్చిపోయినాం ఈరోజు. నిజంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈరోజు చట్టి నరసింహరావు గారు ఒలింపిక్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేవాడు. కానీ అలాంటి వ్యవస్థ ఈరోజు లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దాంట్లో కానీ, ఈ నాయకులను సమాజానికి పరిచయం చేయడంలో కానీ ఆయన పాత్ర పోషించాలి. ఎందుకంటే ఒక సమాజం మనకి ఇచ్చింది. రెండవది ఆయన పూర్తి టైం అంతా వాళ్ళ పిల్లలకి కేటాయించాలి. ఇది ఎదిగే టైం. ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అవచ్చు, దగ్గరుండి గైడెన్స్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఉద్యమాలు మనం పరిశీలించినప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందా అండి? ఆ ఉద్యమంలో మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి స్కూల్ బంద్ చేసి పెద్ద ఎత్తున ఫైట్ చేశారు, ప్రాణాలు తెగించిపోయాయి. కానీ వచ్చిన తెలంగాణ ఎవరి చేతిలో పోయింది? ఈరోజు మళ్ళీ పోయింది. వేలు లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. అంటే సాక్రిఫైస్ మనం ఉద్యమాలు, ఏ ఉద్యమాల్లో పాల్గొనాలి, ఏ ఉద్యమంలో పాల్గొనాలి క్లారిటీ ఉండాలి. ప్రాంతీయ ఉద్యమాల్లో ఎలా ఉండాలి, కులం ఉద్యమంలో ఎలా పాత్ర ఉండాలి. కాబట్టి ఈ సమాజాన్ని ఉద్యమాల్లో వాడుకొని అధికారం వచ్చేటప్పటికల్లా మళ్ళీ వాళ్ళు అధికారం అందలేస్తున్నారు. మన ఈరోజు KVPS సంఘం వారు మన సెక్రటరీ సభ్యులు నరసింహరావు గారికి సన్మానం చేసినందుకు మేమంతా అభినందిస్తున్నాం. పైగా దాస్ గారు ఎంత గోల్డ్ మెడల్ తెచ్చి అన్ని స్టేట్లు వెళ్ళి ఆయన పొందిన వాళ్ళకి కనీసం మన దగ్గర పనిచేసే వర్కర్కి మనం సన్మానం చేయకపోతే ఎవరు చేస్తారనేసి అన్నీ ఆయన 3 రోజులు పెట్టి చెప్పి చేయించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం వల్ల మా కాంట్రాక్ట్ ల్యాబ్ తరఫు నుంచి, అలాగే మా కాంట్రాక్ట్ ల్యాబ్ వర్కర్ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. నేను చట్టి నరసింహరావు అయితే మేము ఈనాటికి అయితే పెద్ద మనుషులు కానీ మా బుద్ధిలో చిన్నపిల్లలాగా ఉంటాం. ఈ వయసులో నీకు ఎందుకు ఉంటా, నీ పిల్లలు శుభ్రంగా ఆ తిండి పెట్టి ఏదైతే నువ్వు ఆ జ్యూసులు గీసులు తాగేస్తున్నావు, నువ్వు ఆ ఏదో పిల్లలు పెట్టి వాళ్ళు ప్రయోగాలు చేయరా, నువ్వే అక్కడికి వెళ్ళి నీకు కూడా ఉద్యోగం ఇస్తారని నేను అనుకోండి. అంటే నీకు తెలియదనే చాలా ముసలు వచ్చేస్తారు, ఇది వచ్చేస్తున్నారు అని ఆయన చెప్పాడు. అయితే వాళ్ళతో నీకు పోటీ ఏంటని నేను, ఎందుకంటే మనం స్టెప్ ఆలోచిస్తాం. పిల్లలు ఎప్పుడైతే వచ్చారో మనం స్టెప్ దిగిపోయి అనుకుంటాం. ముందు వాళ్ళు చూసుకోవాలి కదా, తర్వాత మనకి మనమే వెళ్తాం. వాళ్ళ పరిస్థితి మనం ఎంతవరకు చేయగలం, ముందు అదేదో వాళ్ళ ద్వారా మనం ప్రయోగాలుగా చేస్తే బాగుంటుంది, అదే మన గౌరవం ఉంటుంది అనేసి ఆయన 2-3 విషయాలు కూడా చెప్పినా ఆయన మా అన్న చెప్తే చెప్పడం కానీ నాకు ఉన్న దాంట్లో ఆయన చేశాడు. నిజం చెప్పాలని ఇందులో ప్రధానం ఏంటంటే కరోనా చాలా మంది పైకి తీసుకెళ్ళిపోతుంది. మనం ఈ విధంగా కూడా కరోనా పైకి తీసుకెళ్ళడం ఇలా తీసుకొచ్చింది, ఇలా పైకి తీసుకురావడం కూడా గొప్ప అభినందనలు. అందుకే అంటారు ఏదైనా ప్రతి మనిషికైనా ప్రతి జీవికైనా ముందు దెబ్బతోలితేనే దాని గాయం ఎక్కడ నాంటుందో మాంటుందో మనం ఎవరిని అడిగితే అది బాగుంటుంది అనేది అది వెళ్తుంది. ప్రతి మనిషికి అది ఒక ఉండాలి. దేంట్లో అయితే మనం పనిచేస్తామో, దేంట్లో అయితే ముందుకెళ్తామో ఆ సలహాల ద్వారా ఇచ్చిన మనం చేసే కార్యక్రమం ద్వారా మనం ముందుకెళ్ళడం వస్తుంది. మనం ఏదైతే అనుకున్నామో ఈరోజు అదే రేపు కేరళలో కూడా వెళ్ళి ఆయన గోల్డ్ మెడల్ తెచ్చి
మొత్తం మా కాంటాక్ట్ లేబర్ తరపు నుంచి పెద్ద బయట కార్యక్రమం చేస్తాం. కానీ ఆయనకి అన్ని ఎక్కువే, ఒక చీఫ్ ఫండ్ ఉద్యోగం ఒకటే తక్కువ. ఎందుకంటే అందరూ కూడా ఆయనతో కూడా అయ్యారు, ఇండియా ఆర్కాట్ మీద అవ్వలేదు. కాబట్టి ఇప్పటికీ ఆయన వేసుకున్న గోల్డ్ మెడల్ మా SBI ఇచ్చింది కూడా ఆయన వేసుకున్న శాస్త్రవేత్త. ఆ స్ఫూర్తి ఇంకా ముందుకెళ్ళాలని కోరుతూ నాకు అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా అమ్మాయి అభినందించాల్సింది దాస్ గారు. తవ్వుతున్నారు ఆడిముత్యాలు దాస్ గారు. ఆ తవ్వకంలో ఇవాళ బయటపడినటువంటి మరొక ఆడిముత్యం సత్య నరసింహ గారు. సో అందులో భాగంగా మనందరం ఇక్కడ అసోసియేట్ అయ్యాము. సో యాక్చువల్గా అయితే ఈరోజు వారికి గణ్యం వాళ్ళు అర్పించుకుంటూ మనం ఈ సందర్భాన్ని ఆయనకి ఒక అంకితం మనసు భవిష్యత్తులో మంచి సాధన చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి. సో అదే చూసుకుంటే జ్యోతిరావు ఫులే గారు సామాజిక పరివర్తన సిద్ధాంతాన్ని మనకు ప్రవేశపెట్టి విద్యని మనకు ప్రసాదించినటువంటి కుటుంబం సావిత్రిబాయి ఫులే అండ్ జ్యోతిరావు ఫులే కుటుంబం. మరి వారి తర్వాత అంబేద్కర్ గారు మరి ఆ రోజు విద్యని ప్రసాదించడానికి ముందుకు వచ్చి అన్ని కష్టాలు పడి మనకు మన ఫ్యామిలీకి విద్య అంటే ఒక్కొక్కటి విషయం గమనించాలి. రిజర్వేషన్స్ అనేది ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే ప్రతి కులం ఎక్కడో కూడా ఏదో రాష్ట్రంలో రిజర్వేషన్ పొందుతుందన్నమాట వాస్తవాన్ని గమనించాలి. ఇవాళ ఇక్కడ ఒక బ్రాహ్మణులు ఇక్కడ రిజర్వేషన్ పొందకపోవచ్చు, బట్ ఇంకో రాష్ట్రంలో వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారు. అల్టిమేట్ గా ఇండియన్ కమ్యూనిటీస్ అన్ని కూడా అన్ని రాష్ట్రాలు కంపేర్ చేసుకుంటే అందరూ రిజర్వేషన్ పొందుతున్నట్టు లెక్క అనేది గమనించాలి. అందులో భాగంగానే ఈరోజు మరి ఆయన కూడా అంబేద్కర్ గారు వారిని గురువుగా ప్రకటించి తర్వాత రాజ్యాంగాన్ని రాసే టైంలో మరి ప్రాధాన్యత రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో లేదు, రిప్రజెంటేషన్ అని చెప్పేసి అంబేద్కర్ గారు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ అనే భాగంలో మరి బీసీ అంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కొంతమంది చిన్నగా బ్రీఫ్ ఇస్తున్నాను. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా SC ST లాగానే కొంత రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక అనుకూలమైనటువంటి ఆర్టికల్ రాసి ఈరోజు మనకి బీసీ కూడాను కొంత రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాధాన్యత బేస్ చేసుకుని అది ఈరోజు నరసింహ గారు అంతా ఇబ్బంది పడక్కర్లేదు. ఆయన వయసు 38లో ఉన్నారు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ లో కానీ ఇండియన్ గవర్నమెంట్ లో కానీ ఎక్కడైనా సరే అథ్లెటిక్స్ కి 40 ఏళ్ళు వయసు వరకు ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. అది ఇక్కడ 40 ఏళ్ళకి 2 సంవత్సరాలు ఉంది కదా అనొచ్చు. మరి ఇవాళ SC STకి బీసీలకి ఓబీసీలకి రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 years రిలాక్సేషన్ ఉంది, SC STకి 5 years రిలాక్సేషన్ ఉంది. సో నరసింహరావు ఎక్కడ కూడా ఆధారపడక్కర్లేదు. మీరు ఎప్పుడైతే కరోనాలో ఆ స్ఫూర్తితో ముందుకు వచ్చారో బయటకు వచ్చారో ఆ స్ఫూర్తిని మీరిచ్చేటువంటి ఎసెన్స్ కూడా జోడించుకుని తప్పకుండా మీకు 43 ఏళ్ల వరకు మీకు ఉద్యోగం పొందే హక్కు అనేది ఈ దేశంలో ఉంది. ఏ మూలమైన ఉద్యోగం పొందొచ్చు. అయితే దీనిలో నేను ఒక సలహా ఇస్తున్నాను మీకు నరసింహరావు. ఒకటి, మీరు ఐటీఐతో అర్థం చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్లోజ్ చేయొద్దు. ఇంకొక 3 సంవత్సరాలు కొంచెం కష్టపడితే మీకు కరస్పాండెన్స్ BA చదువుకోగలిగితే ఎన్ని డిగ్రీతో బోర్డు పోస్టులు ఉన్నాయి. ఇవాళ SC ST BC మైనారిటీస్కి రిజర్వేషన్ కాదు, అథ్లెటిక్స్ కి PH కి ఎక్సెట్రా రిజర్వేషన్స్ అనేది ఉన్నాయి. అంటే ఇది 3 years రిలాక్సేషన్ తో పాటు మీకు ఈ డిగ్రీ కూడా చేసుకోగలిగితే ఒక ఐటీఐ మీద సాధించడానికి కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఎన్ని డిగ్రీ మీద ఈజీగా సాధించుకోవచ్చు ఏదో పోస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్. సో నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఒక బీసీ నాయకుడిగా, అయ్యా ఈ విధమైనటువంటి పబ్లిసిటీ మనకి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రొవిజన్స్ లో వచ్చింది కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుని రేపు మీరందరూ అనుకున్నట్టుగానే భవిష్యత్తులో ఇందాక మన నమ్మి వారు మీద మాట్లాడారు, ఉద్యోగం సాధిస్తామని చెప్పేసి జోక్ చేశారు కదా. మీకు ఈ యొక్క అవకాశం చాలా బాగుంది. మీరు లేట్ అయినా అదే సామెత ఉంది, మర్చిపోయినది సినిమా లేటెస్ట్ గా అయింది. సో ఆ విధంగా ఇప్పుడు మీకు లేట్ అయ్యే కాదు, దేర్ ఇస్ ఛాన్స్ 2 + 3 5 years ఉంది. బుల్లెట్ దిగుతారు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క సలహాని నరసింహ గారు పాటించి ఇంకా మెరుగ్గా పార్టిసిపేట్ చేసి ఇప్పుడు సాధించిన గోల్డ్ మెడలే కాకుండా రానున్న కాలంలో ఇంకా మంచి పొజిషన్ లో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించాలి. అయితే మేము కూడా ఓబీసీ అసోసియేషన్ స్టీల్ ప్లాంట్ అక్వైర్మెంట్ బాడీ నుంచి గత సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే చేశాము. ఈ సంవత్సరం కూడా నేషనల్ స్పోర్ట్స్ డే చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశంలో మేము కూడా మరి వాళ్ళ KVPS అలాగే మరి కామ్రేడ్స్ యొక్క స్కూల్ తీసుకున్నటువంటి ఈ యొక్క స్టెప్ కి అనుగుణంగా మేము కూడా ఓబీసీ అసోసియేషన్ ఇచ్చి ఇలాంటి వ్యక్తులని అభినందించడానికి మేము కూడా సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఒక ఎంప్లాయీస్ కాదు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాదు, అదర్ బ్రాంచ్ ఎంప్లాయీస్ కూడా
మేము సన్మానిస్తున్నాం. అంటే ఒకటి ఫస్ట్ స్టెప్ అయిన సాల్వే ప్లే గారి జయంతి సందర్భంగా రేపు 3వ తారీఖున ఒక 10 మంది టీచర్స్ కూడా మేము సన్మానిస్తున్నాం. సో మేము అడిషనల్ గా ఈ విషయం కూడా నేను మా కమిటీకి చెప్పి అదర్ దాన్ చిల్డ్రన్ ఎంప్లాయీస్ కూడా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇలాంటి యాక్టివ్ పార్ట్ తీసుకుని కష్టపడి అటెండెన్స్ లో కానీ ఇంకెక్కడైనా కానీ వారు తెచ్చుకునేటువంటి గోల్డ్ మెడల్స్ కి సాంఘికంగా ఎన్ని ఇబ్బందులు పడినా వారు అలాగే ముందుకెళ్లేందుకు వారికి మేము కూడా ఈ విధంగా అభినందనలు తెలియపరచడానికి సిద్ధపడతామని చెప్పి సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఏ విధమైన సహకారం విషయంలో చూస్తే నేను నా కమిటీలో పెడతాము. ఏమైనా అవకాశం ఉంటే మా తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తాం తప్పకుండా అలాంటి వ్యక్తులకి. సో ఈ విధంగా చూసుకుంటే మనం ఈ రోజున వారిద్దరి తాలూకా స్ఫూర్తే మన గ్రోత్ కి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రేపు లక్ష్మీనారాయణని ఆయనతోనే ఈ రన్నింగ్ రేస్ కానీ ఏదైనా కాకుండా మీరు వచ్చే జనరేషన్ కూడా మంచి స్ఫూర్తిగా ఉండి వచ్చే జనరేషన్ కూడా ఆ విధంగా మీరు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని ట్రాన్స్ఫర్ చేసి జనరేషన్ టుగెదర్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పు. అంబేద్కర్ గారికి, జ్యోతిరావు పూలే గారికి, ఈ కేవీపీఎస్ కమిటీ ఆర్గనైజేషన్ వారికి సిఐడి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అసలు ఇట్లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. అంటే ప్రోత్సహించడం అనేది ఈ సన్మానం అంటే అది పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కార్యక్రమం చిన్నదైనా దాని ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అదొక అగ్ని గాజ్యం పోసినట్టు దాని రకంగా ఉండే పరిస్థితి అనేది ఉంటుంది. అందుకని నిజంగా మాకు కూడా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో ఇటువంటి నాయకుడు మాకు ఉన్నాడని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. అందుకే ప్రతిభ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కొన్ని సందర్భాల్లో అది బయటపడుతుంది. అదే రకంగా నరసింహరావు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు తపన నేను చాలాసార్లు ఆయనలో గమనించాను. అలాగే ఆయన చూస్తే ఏకలవ్యుడు గుర్తొస్తాడు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఆయన గురువు అనమాట. ఆయన విగ్రహం పెట్టుకొని ఈయనే బాణాలన్నీ ఏ రకంగా ద్రోణాచార్యుడు విద్య నేర్పంటే ఏకలవ్యుడికి నేర్పలేదంట. అర్జునుడు మించేస్తాడేమని చెప్పేసి ఆయన విద్య నేర్పలేదు. అయినా సరే ద్రోణాచార్యుని గురువుగా పెట్టుకొని ఆయన విగ్రహం పెట్టుకొని ఈయన సాధన చేసి అర్జునుడి కంటే మించిపోయిన విలువిద్యలో బాణంలో మేటిగా సాధించాడు. తర్వాత అది కూడా గిట్టని ద్రోణాచార్యుడు అర్జునుడికి ఫేవర్గా చెయ్యాలని చెప్పేసి ఈయన ఏకలవ్యుడు వరం అడిగితే నీకు ఏం కావాలంటే నీ బొట్టనవేలు అమ్మని చెప్పేసి అడుగుతాడు అన్నమాట. అప్పుడు గురువు దక్షిణగా ఏకలవ్యుడు తన బొట్టనవేలు ఇచ్చేస్తాడు. బొట్టనవేలు ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కిపెట్టడం అనేది సాధ్యం. అంటే అక్కడ కూడా పక్షపాతమైన గురువు చూపించినప్పుడు కూడా అంటే అట్లాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉపయోగపడే పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఇందాక మేము అనుకున్నాము కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నుంచి అంటే ఆ కోవలోకి నరసింహరావు ఏకలవ్యుడిగా ఆ కోవలోకి చెందుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే రేపు కేరళ వెళ్ళే పరిస్థితి అనేది ఉంది. దానికి సంబంధించి కూడా ఇందాక మేము అనుకున్నాం కేరళకు వెళ్ళే ఖర్చు ఎంతైతే ఉందో అది అవసరమైతే ఎవరైనా ఒక స్పాన్సర్లు ఉంటే చూసి ఆయనకి ఆ రకంగా సహకరించాలని చెప్పేసి ఒకవేళ స్పాన్సర్ ఎవరో రాకపోయినా సరే మన టిప్ సొసైటీ నుంచి అయినా సరే ఆయనకి ఆ అమౌంట్ అది ఏర్పాటు చేసి ఆయన పంపించాలని చెప్పేసి అనుకోవడం అనేది జరిగింది. అందుకని ఆయన రేపు కేరళలో మంచి మెరుగైన ప్రతిభ కనబరిచి అక్కడ కూడా అవార్డు సాధిస్తాడని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్న అధ్యక్షత వహించిన కేవీ సుబ్రహ్మణ్యం గారు, ఈయన బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథి మన చట్టి నరసింహరావు గారు, అలాగే మన నీలకంఠం గారు, మిగిలిన నాయకులు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు, మనం జనరల్గా ఒక అనానుకూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం ఎలా అన్నది ఇప్పుడు నరసింహరావు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. కరోనా టైంలో రోడ్డు మీదకి రావడమే భయపడే కాలంలో ఆయనకి ఆలోచన రావడం, ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్న బాగా ఉంచుకోవాలన్న ఆలోచన రావడం, ఆలోచన నుంచి ఒక క్రీడాకారుడు ఒక అథ్లెటిక్గా మారడం అన్నది అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు చాలా అనానుకూల పరిస్థితుల్లోనే ఉన్నాం. మనం చాలా గందరగోళంగా
ఒక విధంగా చాలా ఆందోళనగా ఉన్న పరిస్థితి అన్నది ఉంది. దీని నుంచి బయటపడటం కోసం కూడా ఏం చేయాలన్నది మనం కూడా ఆయన దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుని, అలాగనే నేను వాకింగ్లు రన్నింగ్లు కాకుండా వేరే విధంగా ఏమైనా అవకాశం ఉంటే అలాంటివి కూడా మనం ఆలోచించి చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. చెక్ నర్సింగ్ యాక్చువల్గా మనం ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో చేసుకోండి. తర్వాత ఈ డీపీ సెలక్షన్లో ఎస్డిఎంకి ఇచ్చాడు. మనది స్పీడ్ మామూలుగానే. కాబట్టి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో సిన్సియర్గా పనిచేస్తున్నాం. ఆయనకి అతనికే కాదు, లీడర్గా ఎదగాలన్న కోరిక కూడా ఉంది. ఆ కోరిక కూడా ఆయన భవిష్యత్తులో మరింత బాగా పనిచేయడం ద్వారా ఇలా రన్నింగ్లోనే వెళ్ళిపోకుండా, ఎందుకంటే కరోనా టైంలో రోజు విడిసి రోజు డ్యూటీ చేసిన కేవలం అప్పుడు పాపం కాంట్రాక్ట్ వర్కర్లకి జీతాలు లేవు. ఆ జీతాలు లేని టైంలో ఆయన సాధన చేయడం అన్నది చాలా కష్టం. ఇప్పుడైనా కాంట్రాక్ట్ లేబర్ జీతంతో ఇలాంటి అథ్లెటికల్ పని చేయాలంటే వెళ్ళాలంటే మాత్రం దానికి సరిపడిన ఫుడ్ ఉండాలి. మానసిక పరిస్థితి చాలా గట్టిగా ఉండాలని పరిస్థితి అన్నది ఉంటుంది. ఆయన ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ మధ్యన వేరే షాపు అది పెట్టి ఏదో పెట్టేద్దామని ప్రయత్నం అనేది చేశాడు. కాబట్టి ఆయన తాలూకా స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి మిగిలిన వాళ్ళకి కూడా స్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మనం ఈ జ్యోతిగా పూలే గారు, అంబేద్కర్ గారు వీళ్ళిద్దరి గురించి 2 మాటలు. ఇద్దరు కూడా ఒకళ్ళు ఏదైతే సామాజికంగా వెనకబడిన వాళ్ళకి విజ్ఞానాన్ని అందించడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకళ్ళు అయితే, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఏం చేయాలని ఆలోచించిన వాళ్ళు వీళ్ళిద్దరు. జనం ఏదో పొలానికో దేనికో వాళ్ళని ముడిపెట్టి చేయకుండా జనం ఈ దేశంలో ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఉన్న ఓసీలుగా ఉన్న వాళ్ళందరూ ప్రతి రాష్ట్రం వెళ్తే బీసీలే, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకోటి. కాబట్టి దేశంలో ప్రతి ఓడు ఎక్కడ దగ్గర ప్రతి కులపోళ్ళు ఆ రిజర్వేషన్ తాలూకా సౌకర్యాన్ని పొందుతూ ఉన్నారు. కానీ దాన్ని ఈ కుల వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ కులాల కింద ఎవరు చూసే పరిస్థితి, మేము వీడికన్నా గొప్పడు అనుకుని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేశారు, ఏదైతే విజ్ఞానాన్ని పెంచడం కోసం ఆర్థికంగా ఏదైతే వెనకబడిన తరగతి పైకి తీసుకోవడం కోసం ఏదైతే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో వాళ్ళు అందించిన సదుపాయాలను ఉపయోగించుకుని ఇప్పుడు మనం చాలామంది ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాం. మన భవిష్యత్తుకి ఒక మెరుగైన బాటలు వేసుకోగలిగే పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ తాలూకా కర్తవ్యం ఏంటంటే, ఇంకా చాలామంది ఇంకా వెనకబడి సామాజికంగా ఆర్థికంగా వెనకబడి గ్రామాల్లో కూడా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా రకరకాల కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ తాలూకా కర్తవ్యం ఏంటంటే, మనం బాగుపడిపోయాం కాబట్టి ఇక మనము మన పిల్లలు మనమేనే కాకుండా ఎవరైతే ఇంకా ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ సదుపాయాలు పొందుతున్నారో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళ తాలూకా ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి చివరిగా మా చెక్ నర్సింగ్ నేను చాలా కాంట్రాక్ట్ ల్యాబ్లో పనిచేసిన ఏది ఆధార్ ఏదో మామూలుగా కాబట్టి మన పాపం చాలా టెస్టులు రాశాడు, స్కిల్స్ అండ్ టెస్టులు, కానీ అది కూడా ఆయనకి నెరవేరాలని చెప్పి, అలాగే భవిష్యత్తులో మనం ఆల్రెడీ యాక్చువల్గా ఇది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నాను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నాను, ఇద్దరు కలిపి మన ఎల్లమ్మ పార్కులో చేయాలని ఒకరోజు థాట్ వచ్చింది. ఈలోపు దాస్ గారు ఏర్పాటు చేశారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మన నర్సింగ్ గ్యారంటీగా రేపు ఏదైతే వెళ్తా ఉన్నాడో అందులో నెగ్గి విజయంతో వెనక్కి రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఆయన మరింత మందికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆయన కూడా ఆ విధంగా తయారు చేయాలని చెప్పి. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ తరఫున, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున ముందుగా మీ అందరూ కూడా తెలియపరుస్తూ, ముందుగా గార్లం చేయవలసిందిగా శ్రీనివాసరాజు గారిని, అలాగే లోపల క్లోజ్ చేస్తేనే సంతకాలు వెళ్ళేవాళ్ళు సంతకాలు చెప్తారు.
ఫోటోలు తీసుకోవాలి, ఫోటోలు చేయాలి. ముందుగా ఈరోజు మన రెడ్డి గారు కూడా పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తరఫున తెలియపరుస్తూ మన సిహెచ్ నర్సింగ్ తన ఎలాగా ఈ స్టేజ్కి వచ్చాను, ఎలాగా నన్ను నేనే తయారు చేసుకున్నాను. కరోనా టైం నుంచి అంటే అందరూ కరోనా టైంలో ఇంటి నుంచి బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి అన్న కండిషన్ ఉన్నప్పటికీ ఆ టైంని కూడా తనకు ఉపయోగించుకొని ఆ టైంలో కూడా మనం ఏం చేయాలి అని ఆ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం. ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో సెక్రటరీ సభ్యుడిగా బాగా పనిచేస్తూ ఒక అథ్లెటిక్గా కూడా ఎలా తయారవ్వాలి అన్నదాన్ని నిరూపించినటువంటి నర్సింగ్కి ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున కానీ కేపీఎస్ తరఫున కానీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక అథ్లెటిక్ అవ్వడానికి మెయిన్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. అలాగే ఆయన హెల్త్ కండిషన్ బాగుండాలి, మెయింటైన్ చేయాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆయన ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడో దానికి తగ్గినట్టు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. అలాగే దానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక అథ్లెటిక్ తయారవ్వగలరు. ఇక్కడ మన ప్లాన్లో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో పనిచేయడం అనేది మీ అందరూ కూడా తెలుసు. ముళ్ళు మీద నడుస్తున్నట్టే ఎప్పుడు కూడా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో ఎన్ని మీటింగ్లు అయినా మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తూ, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల గురించి రోజు ఎటువంటి సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ తనకి తానే మళ్ళా ఒక అథ్లెటిక్గా తయారై ఈరోజు మన ముందు కూర్చొని సన్మానం చేసుకుంటున్న కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నర్సింగ్ చెప్పినప్పుడు 2021 నుంచి నేను ప్రాక్టీస్ చేస్తానని చెప్పాడు. 2021 నుంచి 2024 ఈ 3 సంవత్సరాల్లోనే అంటే 2020 ముందు 2021 తర్వాత 2021 ముందు నర్సింగ్ అంటే ఎక్కడైనా గొడవ జరిగితే అక్కడ ఉంటాడు. ఏదైనా కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి గొడవ చేస్తాడు, లేకపోతే మాట్లాడతాడు, సమస్య పరిష్కారం కృషి చేస్తాడు అంతే. కానీ 2021 తర్వాత మన కాంట్రాక్ట్ కార్మికులకి ఒక ఆదర్శంగా ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలి, ఇటు 2 పని కూడా ఈ ర్యాంక్గా చేయాలని చెప్పేసి తనకి తానే రుజువు చేసుకుని ఈరోజు ముందుకెళ్తున్నాడంటే అది చాలా గొప్పతనం. కాంట్రాక్ట్ లేబర్ యూనియన్కి చాలా గర్వంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు సన్మానం చేయాలని ఒక నిర్ణయం తీసుకుని చేస్తున్నటువంటి కేవీపీఎస్ని ఈరోజు ఎంతైనా అభినందన తప్పదు. అయితే ఈరోజు నర్సింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గుంటూరులో గెలిచాడు. 2 గోల్డ్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్, 3 మెడల్ని సాధించుకున్నాడు. రాబోయే జనవరి 29వ తారీఖు తిరుచూరులో నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అనేది జరగబోతా ఉంది. ఆ కాంపిటీషన్లో కూడా తన ఎవరన్నది సాటి మన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్లో ఉండేటువంటి ఒక వ్యక్తి అన్ని పనులు చేసుకొని అయినా సరే గోల్డ్ మెడల్ సాధించాడని చెప్పేసి గర్వంగా మనమందరూ కూడా గర్వంగా చెప్పుకున్నట్టు ఆయన గెలవాలి. దానికి మన అందరూ ఆశీస్సులతో ఆయన్ని అభినందించాలని చెప్పేసి మీ అందరి తరఫున, కేపీఎస్ తరఫున, యూనియన్ తరఫున, అలాగే కాంట్రాక్ట్ లేబర్ తరఫున, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ తరఫున ఆయన్ని అభినందిస్తూ ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా కొంతమంది అథ్లెటిక్స్ ఉన్నారు. మన కృష్ణ గారు మంచి అథ్లెటిక్, మరి మీకు అందరికీ తెలుసో తెలియదు సార్. సూర్యబాబు గారు కూడా మంచి అథ్లెటిక్. ఆయన కూడా చాలా కాంపిటీషన్కి వెళ్తూ ఉంటారు, గెలిస్తే వస్తూ ఉంటారు. కాబట్టి త్వరలో ఆయన్ని కూడా అభినందనగా ఒక సన్మాన కార్యక్రమం ఉన్నది.
ఇక్కడ జరగాలి, ఆ ర్యాంక్ ఆయన కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఆ యొక్క అభిప్రాయం తీసుకొని ఈరోజు నాకు ఎంత అంటే మనకి అందరికి ఎంత ఆస్తి డబ్బు ఆదాయం ఉన్నా సరే ఆరోగ్య మహాభాగ్యం నాతో పాటు నలుగురు చెప్పాలని ఒక అభిప్రాయం తీసుకెళ్లాలని చేస్తున్నాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన మరొకసారి కేబిఎస్ సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తే. Don't forget to like, subscribe and share the videos.